వెల్కమ్ టు వశిష్ఠ 365. థ్యాంక్ యూ అన్న. ఈ ప్రపంచానికి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చని నిరూపించింది కదా. ఫస్ట్ ఎక్కువ నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే స్పోర్ట్స్ ఆడడం. ఈ ఫిలిం మేకింగ్ ఇంట్రెస్ట్, ఈ రెండింటిని నేను కంబైన్ చేసుకుని విలేజ్లో ప్రశాంతంగా ఈ యూట్యూబ్ ఎప్పుడైతే హైప్ వచ్చిందో నాకు క్లియర్ సొల్యూషన్ అనిపించేసి. చాలా మంది తెలియదు కానీ కొత్త క్రియేటర్ అరే మాకు వ్యూస్ పోతలే అంటారు. కొత్త క్రియేటర్కి చాలా పుష్ ఇస్తుంది యూట్యూబ్. ట్రెండింగ్ టాపిక్ పెట్టినామా వ్యూవర్షిప్ వస్తుంది, 100% వస్తుంది. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆపిల్ కంపెనీ. అప్పుడు నేను ఫస్ట్ టైం 2012లో ఒక ఆపిల్ ప్రోడక్ట్ తీసుకుని చూద్దాం ఎట్లుంటుంది. ప్రతి మనిషికి ఒక టైంలో రైట్ కైండ్ ఆఫ్ టూల్ దొరికింది అనుకోండి, లైఫే చేంజ్ అయిపోతుంది. అంటే యూట్యూబ్ ఛానల్ మీరు లాంచ్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ గోల్? అంటే ఫేమ్ సంపాదించడమా, ఆడియన్స్ సంపాదించుకోవడమా, లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఇప్పుడు మీరు ఫిలిం మేకింగ్ లో కోచింగ్ లేదు. గంగవ్వ కావచ్చు, అనిల్ జిల్లా కావచ్చు, రాజు కావచ్చు. రాజు కూడా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏదైనా చెప్తే హీరోలకు ఇమిటేట్ చేసి ట్రై చేసేవాడు. తారా జమీన్ పర్ అన్న సినిమా ఉంటుంది, అవును, తెలుగులో లేదు, సీన్ బై సీన్ తీసేసుకొని ఒకసారి సినిమా డబ్ చేసి చూస్తా అని చెప్పేసి మా చెల్లెతోని మా అంజిమామతోని అక్కడున్న క్యారెక్టర్స్ కి నేను డబ్బింగ్ ఇప్పించిన. దాంట్లో ఎక్కడ కూడా మేకప్, కాస్ట్యూమ్స్ లేవు, హెయిర్ స్టైలింగ్ ఏం కనబడు. న్యాచురాలిటీ ఇవ్వాలనుకున్నారా లేకుంటే కాస్త తక్కువ తీసుకోవాలని? ఓకే ఓకే. మా అట్లా చెమట వచ్చింది అనుకోండి, అట్లా తీసుకుని చెమట మేకప్ అవన్నీ వేసుకున్నాం అనుకోండి, ఆ చెమటతో మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఆ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, అన్ని రావచ్చు. కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవే ఉండద్దు. అంటే సింపుల్ ఒవ్వరు మేకప్ వేసుకోవచ్చు. ఎక్కువ యూట్యూబ్కి వచ్చి ఎవరు సక్సెస్ అవుతున్నారు అంటే నేను నా స్టడీలో ఆప్షన్ లేని వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకోలేదు. విలేజ్కి వచ్చినప్పుడు రెవెన్యూ రాకపోతే ఏదైనా పని చేసుకుంటూ రెవెన్యూ సంపాదించుకుంటూ ఇది చేసుకుంటుంటా. 5 to 10 డిఫరెంట్ క్యారెక్టర్స్ ని మీరు సృష్టించారు కదా, వాళ్ళు బాగా సక్సెస్ సాధిస్తున్నారు కదా, వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే సస్టైన్ అవుతున్నా దీంట్లో దాని నుంచి దీని నుంచి కొంచెం ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళకు రెవెన్యూ సాధించుకోవడం, సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనిపిస్తుంది. మన జనాల పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయరు. మిస్టేక్ చేసినప్పుడు అన్నకి ఈ మిస్టేక్ చేస్తున్నా, ఇంప్రూవ్ చేసుకోంటాం. నెక్స్ట్ సక్సెస్ అయిన తర్వాత నెగిటివిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. కొన్నిసారి జనాలు అడుగుతుందని చెప్పి వీడియో చేస్తుంటారు. అప్పుడు ఆ హ్యాపీనెస్ దాంట్లో ఉండకపో. నా ఒకటే మై విలేజ్ షో అనేది ఓన్గా ఒరిజినల్గా ఎవరో ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసింది లేచిపోయారు అంటే నిజంగా నా ఐడెంటిటీ నాకు ఉంటుందా? ఈవెన్ నేను నెక్స్ట్ ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా నా ఐడెంటిటీ, ఆ ట్రూ ఐడెంటిటీ అనేది నాకు చాలా ముఖ్యం.